నీవు తోడుగుని నడిపించమని అడుచున్న దేవతను మేమయ్యా ఎక్కడ పడిపోయామన్న తనేసే నువ్వయ్యా నీకు సమస్తము తెలిసిన తనయ్యా మేము లేవనెత్తబడిన తనయ్యా అయ్యా ప్రతి పాపమును దోషమును ఎదుట ఒప్పుకొని నా ప్రభా మేమందరం కూడా తనేసే పశ్చాత్తాప హృదయాన్ని కలిగి జీవనడానికి సహాయాన్ని తెచ్చండి నా ప్రభా నీకు స్తోత్రాలు అయ్యా నీ శరీర రక్తాలను అతన్నేసే మేము అయోగ్యము కాక నతన్నేసే యోగ్యముగా నతన్ని నీ శరీర రక్తాల చేతులు వేయడానికి సహాయాన్ని దయచండి నా ప్రభా మా ప్రతి పాపమును దోషమును నన్నెత్తి మొదలు అరికాలు వరకు నీవు కడిగి పరిశుద్ధపరచమని అడుచున్నాను దేవా నీకు స్తోత్రాలు అయ్యా నీ వాక్యాన్ని విననతనయ్యా అయ్యా మా బ్రతుకులు సరి చేసుకొని నా ప్రభుత్వ నేను త్రోవలేందు నడిచే వారికి మమ్మల్ని మార్చమని నా తండ్రి నీకు వందనాలు కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి ఏసై ముందున్న సమయాన్ని క్రమాన్ని నీ చేతులకు అప్పగించుకుంటూ ఏసై పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొని నామ తండ్రి ఆమేన్. రెండు చేతులు పైకి ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ పునరుద్ధానపు ఆరాధన కుడికలో చేరి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు సార్. వందనాలు. దేవుని వాక్యాన్ని కొంత సమయం మనం ధ్యానం చేద్దాం. క్లుప్తంగా కొన్ని మాటలు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పోయిన ఆదివారం మనం దేవుని వాక్యాన్ని కొంతసేపు ధ్యానం చేసాం. పోయిన వారం దేని గురించి చెప్పుకున్నాం? ఒకసారి రివైండ్ చేసుకుందాం వాక్యాన్ని. పోయిన వారం ఏ వాక్యం చెప్పుకున్నాం? విశ్వాసం గురించి దేవుని వాక్యం మాట్లాడుకున్నాం. ఎంత విశ్వాసం ఉండాలి? మీరు విశ్వాసులై ఉన్నారో లేదో చూచుకుంటున్నాడు. విశ్వాసం ఉండాలి. ఎంత ఉండాలో చెప్పాడు. అసలు విశ్వాసం ఉంటే, ఆ విశ్వాసం లేకపోతే దేవుడు కూడా ఏమీ చేయలేడు. విశ్వాసం ఉంటే ఏం జరిగిద్దో మనం పోయిన ఆదివారం దేవుని మాటలు ధ్యానం చేశాం. అంతేనా? చివరికి మీరు విశ్వాసులు అయి ఉన్నారో లేదో పరీక్షించి చూచుకోండి అని మనం దేవుని వాక్యాన్ని ముగించుకున్నాం. ఈ ఆదివారం ఒక మంచి విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రభువే మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. చక్కగా మనసు పెట్టి కొంత సమయం దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 28వ వాక్యం చదువుదాం. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండండి. ఆయన నీతి. 29వ వచనం ఇంక వద్దులే, 28 వరకు. 28 మళ్ళీ ఒకసారి నాతో పాటు పలకండి. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. చాలు. దేవుడి మాట ద్వారా మనందరితో మాట్లాడును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల క్రితం మనందరి కోసం చనిపోయాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి వెళ్ళారు. ఆయన పుట్టకముందే యెషయా ప్రవచనం చెప్తాడు, ఆయన మీ కొరకు పుడతాడు అని. అట్లాగే పుట్టాడు ఆయన. ఆయన పాపుల కోసం చనిపోతాడు,
అని యెషయా గ్రంథంలో ముందే ప్రవచనం ఉంది. ఆయన అలానే పాపులందరి కోసం చనిపోయాడు. సమాధి చేయబడిన తర్వాత 3వ దినాన ఆయన చెప్పినట్టుగానే తిరిగి లేస్తాడు అని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత కొన్ని దినాలు భూమి మీద సంచరించిన తర్వాత ఆయన మరలా వెళ్ళిపోయాడు. ఆయన వెళుతూ ఉన్నప్పుడు ఆరోహణమై వెళ్ళేటప్పుడు శిష్యులందరూ ఆయన దగ్గరికి వచ్చారు. అయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను నా తండ్రి వద్దకు వెళ్తున్నాను. ఎందుకో తెలుసా? నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. స్థలం ఎందుకు అక్కడ? నేను తండ్రితో ఉండునట్లు మీరు నాతో ఉండునట్లు నేను అక్కడ స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నానని చెప్పాడు ఆయన. మొత్తానికి వెళ్ళిపోయాడు, ఆరోహణమై అక్కడికి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే జరగాల్సిందల్లా ఒక్కటే, వస్తాడు. స్తోత్రం. జరగాల్సింది ఏంటిది? వస్తాడు. మనందరికి మాట ఇస్తాం కదా, మనం వస్తాము, ఖచ్చితంగా వస్తాము అని మాట ఇస్తాం మనం, అవునా కదా? వస్తామంటే ఈరోజు మనం వెళ్ళాలనుకుంటాం. వస్తానని మాట ఇచ్చిన వాళ్ళ దగ్గరికి ఈరోజు వెళ్దాం అనుకుంటాం. సరే కుదరికి వెళ్ళలేదనుకో, రేపైనా వెళ్ళాలనుకుంటాం. సరే రేపు కుదరలేదనుకో, వచ్చే వారం అయినా వెళ్ళాలనుకుంటాం. ఖచ్చితంగా వెళ్ళాలనుకునే ఆలోచన మనకుంది. ఆర్థికంగా వెనకబడిపోయి వెళ్ళలేకపోయాం అనుకో, లేకపోతే పరిస్థితులు అనుకూలంగా లేకపోయి వెళ్ళలేకపోయాం అనుకో, వెళ్ళే ఆలోచన మాత్రం ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా వెళ్ళాలి, ఏదో ఒక రోజు వెళ్తాం అంటే వెళ్ళే ఆలోచన ఉంది, ఖచ్చితంగా వెళ్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ప్రభువైన యేసు క్రీస్తు వారు కూడా అంతే, వస్తాను అని చెప్పాడు ఆయన. చిన్నప్పటి నుంచి కొంతమంది వెంటనే ఉన్నారు, యేసు ప్రభు వస్తాడు ఇంకా రాడేంటి అని కొంతమంది. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? బైబిల్లో క్లియర్గా చెప్పాడు. ఇంకా మారు మనసు పొందాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, పాపంలో బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతటా అందరూ మారు మనసు పొందిన తర్వాత వస్తానన్నాడు. అంతం వెంటనే రాదు, అంతటా అందరూ మారు మనసు పొందిన తర్వాత నేను వస్తానని చెప్పాడు. ఆయనకు తెలుసు ఎప్పుడు రావాలో. నేనేం చెప్తున్నానంటే ఆయన వస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన వచ్చేది మాత్రం కన్ఫామ్. ఈరోజు రావచ్చు, రేపు రావచ్చు. దొంగతనం చేయడానికి చెప్పి, పాస్టర్ గారు ఈరోజు మీ ఇంట్లో దొంగతనం చేయడానికి వస్తానని చెప్పి వస్తాడా? రాడు. దొంగ వలే వచ్చేదని అన్నాడు. వస్తాడు, కన్ఫామ్గా వస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఖచ్చితంగా. ఇంకా ఆయన రాకడ ఎలా ఉంటుందంటే క్లియర్గా బైబిల్లో చెప్పాడు, రెప్పపాట్లు అని చెప్పాడు. మనం రెప్ప కొడుతున్నాం కదా, రెప్పపాటులో ఆయన వస్తాడు. కడబోర మ్రోగగానే ఆయన వస్తాడు అని కొన్ని సంగతులు అక్కడ చెప్పబడ్డాయి. ఈరోజు నేనేం చెప్తున్నానంటే, మనం చదువుకున్న వచనంలో ఆయన వస్తాడు కదా, ఆయన రాకడ ప్రత్యక్షం అయినప్పుడు అక్కడ ఒక మాట ఉంది చూడండి, 28వ వచనం చూడండి. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు. ఇదంతా ఎందుకు చెప్పుకుంటూ వచ్చానంటే, ఈ వచనం మనకు అర్థం అవ్వాలంటే ఇదంతా చెప్పాలి నేను. ఇప్పుడు ఆ వచనం చూడండి. ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట. ఆయన వస్తాడా లేదా చెప్పండి? వస్తాడు. ఆయన రాకడ యందు ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఎలా ఉండాలో అక్కడ చెప్పాడు. మనం సిగ్గుపడకుండా. ఎట్లా? సిగ్గుపడకుండా. అంటే చాలామంది సిగ్గుపడతారంట. ఆదామవ్వలు కూడా చూడండి ఎంత స్వేచ్ఛగా ఉండేవాళ్ళు. దేవుడు రాగానే స్వేచ్ఛగా ఉండేవాళ్ళు. చల్లపూట ఏదేని తోటలోకి దేవుని స్వరం వినబడగానే, దేవుడు రాగానే ఆదామా ఎక్కడా? అయ్యా నేను ఎక్కడున్నానయ్యా అని చాలా ఫ్రీగా మూవ్ అయ్యేవాడు ఆదాం భార్య. ఎప్పుడైతే వారిలో అవిధేయత ఏర్పడిందో, ఆదాం అని పిలవగానే, అయ్యా నీ స్వరం విన్నప్పుడు నేనేం చేశాను? దాక్కున్నానని చెప్పాడు. అంటే ఇప్పుడు ఇతను ఏముంది? సిగ్గుపడుతున్నాడు. ఆ ధైర్యం వచ్చేసి అక్కడ చెప్పాడు ఇంకో మాట, సిగ్గుపడక. రెండోది ధైర్యము కలిగి ఉండినట్లు. మూడోది ఆయన యందు నిలిచి ఉండాల, సిగ్గుపడకూడదు. 2 ధైర్యంగా ఉండాల. 3 ఆయన యందు నిలిచి ఉండాల. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఎప్పుడు అంటే ఆయన రాకడ ప్రత్యక్షతలో, ఆయన రాకడ ఖచ్చితంగా వస్తాడు. వెళ్ళాలనుకున్నాడు, ఆయన వస్తాడు ఖచ్చితంగా. ఒకసారి కన్యమరియ గర్భం ద్వారా ఈ లోకానికి పరిచయం అయ్యాడు. ఇక ఆయన ఎలా వస్తాడో తెలుసా? ఉగ్రుడై యోధా గోత్రపు సింహమై ఆయన వస్తాడు. ఆయన రాకడ భయంకరంగా ఉంటుంది. ప్రకటన గ్రంథం చదువుతూ ఉంటే ఆయన రాకడలో వచ్చేటప్పుడు ఆ సంభవాలు ఎలా ఉంటాయో చాలా క్లియర్గా చెప్తాడు. ఆర్భాటంతో, దశలోనికి పత్రికలు అంటాడు, ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో, కడబోరతో ఆయన మ్రోగ్గాన్ని ఆయన వస్తాడు, మేఘారుడై వస్తాడని చెప్పాడు. నేనేం చెప్తున్నానంటే ఆయన వచ్చేది కన్ఫర్మ్. ఈ వచ్చినాన్ని బట్టి వస్తాడా రాడా? వస్తాడు. ఆయన రాకడ ప్రత్యక్షమైనప్పుడు మనం ఎట్లుండాలో, సంఘం ఎట్లుండాలో క్లియర్గా చెప్తున్నాడు. సిగ్గుపడకుండా ధైర్యంగా, మూడోది ఆయనలోనే నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ 3 సంగతులు ఎంత, నేను ఉదయాన్నే బైబిల్ తీసుకొని ఈరోజు నాతో మాట్లాడు ప్రభు అని జస్ట్ అలా సోఫాలో కూర్చొని బైబిల్ తీసుకొని నాతో మాట్లాడు ప్రభు అని అలా ఓపెన్ చేస్తే ప్రభు నాతో మాట్లాడిన మంచి మాట ఇది. ఒరే నేను వస్తాను, ఎప్పుడు వస్తానో ఖచ్చితంగా వస్తాను. నేను వచ్చినప్పుడు నువ్వు నా ఎదుట ఎట్ట నిలబడాలి తెలుసా? సిగ్గుపడకుండా ధైర్యంగా నువ్వు నా ఎందు నిల్చుంటావా? దేవుడు మనల్ని అడుగుతున్నాడు, ఆస్క్ టు మీ, మనల్ని అడుగుతున్నాడు ఆయన. మనం ఏం చెప్పగలం ఆయనకి? అక్కడ 3 పదాలు ఉన్నాయి. ఆ 3 ఒక్క పదం మీ ముందు ఉంచుతా ఈరోజు. ఆయన యందు నిలిచి ఉండాలి. స్తోత్రం చెప్పండి. సిగ్గుపడకుండా ధైర్యంగా బ్రతుకుతూ ఆయనలో నిలిచి ఉండాలి. ఇప్పుడు డబ్బులు బాగా ఉన్నాయి అనుకోండి, నేను యేసు ప్రభువుని నమ్ముకుంటానని కొంతమంది చెప్తారు. నాకు తెలిసిన బ్రదర్ ఉన్నాడు, దేవుణ్ణి డబ్బులు బాగా నాకేమను, నేను ఆయనలోనే ఉంటానంటాడు. అప్పుడు నేను చెప్పనా, డబ్బులు నీ దగ్గర బాగా ఉంటే దేవుని దగ్గర అసలు ఉండవు. అవునా కదా? కష్టం విలువ తెలిస్తేనే, డబ్బులు ఏమి లేకపోతే దేవుడు గుర్తొస్తాడు. మీరు బాగా గమనిస్తే దేవుని వాక్యాన్ని అక్కడ క్లియర్గా మంచి మాట, మనం ఆయనలోనే నిలిచి ఉండాలి. ఆరోగ్యం ఉంటే, డబ్బులు ఉంటే, అన్నీ బాగుంటే ఆయనలో ఎవరైనా నిలిచి ఉంటారేమో, కానీ అన్నీ పోతే ఆయనలో ఎవరైనా నిలిచి ఉంటారా? యేసన్న గారు ఒక పాట పాడాడు తెలుసా? నీలో నిలిచి ఆత్మఫలములు బహుగా ఫలించుటకు అనే ఒక మంచి పాట ఆయన రాశారు. ఈరోజు ఆయన యందు మనం నిలిచి ఉండాలి. ఎవరి యందు నిలిచి ఉండాలి? మనందరం. ఆయన రాకడలో వస్తాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయన యందు నిలిచి ఉండాలి. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఈలోపే మనం సిగ్గుపడనక్కని వారిగా ధైర్యం కలిగి ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట మనం నిలిచి ఉండాలి. ఆయన యందు నిలిచి ఉండాలి. కాసేపు లోకం వైపు, సాతాను వైపు, కాసేపు దేవుని వైపు అలా ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే దేవుని వైపు నిలిచి ఉండాలి. అక్కడ చెప్పాడు ఆ మాట, చాలా నాకు బాగా నచ్చింది. నువ్వు ఎవరి యందు నిలబడతావు, ఎవరి పక్షాన్ని నిలబడతావు, ఎవరి యందు నిలిచి ఉంటావు అంటే దేవుని యందు నిలిచి ఉండాలి. ఆయన రాకడలో దేవుని యందు నిలిచి ఉండాలి. ఈరోజు నేను చెప్పే పాఠం ఏమిటంటే, దేవుని యందు మనం నిలిచి ఉంటే కష్టం రాదా? వస్తుంది. దేవుని యందు నిలిచి ఉంటే బాధలు రావా? వస్తాయి. దేవుని యందు నిలిచి ఉంటే అప్పులు ఉండవా? ఉంటాయి. సమస్యలు ఉంటాయి. మీకు తెలుసో లేదో, మీకు ఒక మంచి మాట చెప్పనివ్వండి, దేవుని కలిగి లేనప్పుడు నాకు ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు, ఇన్ని పోరాటాలు, ఇన్ని సమస్యలు, ఇన్ని ఆలోచన నాకు లేవు. ఎప్పుడైతే దేవుని కలిగి దేవునికి దగ్గర అవుతున్నప్పుడు ఇవన్నీ ఎదురవుతున్నాయి అంటే మనం దేవునికి కనెక్ట్ అవుతున్నాం కనుక సాతాను గడు అన్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. మనం ఒకటే అంటే ఇక్కడ ఏం కనపడుతుంది, మనం దేవునికి దగ్గర అవుతున్నాం కాబట్టి సాతాను గడు ఊరుకోలేకపోతున్నాడు, వాడు తట్టుకోలేకపోతున్నాడు. సో కాబట్టి మనం ఏ పరిస్థితులైనా రాని మనం ఎవరి పక్షాన్ని నిలిచి ఉండాలంటే దేవుని పక్షాన నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. మీకు కొన్ని మాటలు చూపిస్తా. ఈరోజు మన పాఠం దేవుని యందు నిలిచి ఉండాలి. ఎవరి యందు నిలిచి ఉండాలి? సిగ్గుపడకుండా ధైర్యంగా దేవుని యందు నిలిచి ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఆయన యందు నిలిచి ఉంటే, యోహాను రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము తీయండి, 4వ వచనం చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వాక్యం. నా యందు నిలిచి ఉండండి,
మీ యందు నేను కూడా నిలిచి ఉంటాను. మొదటి మాట, ఫస్ట్ మనం ఎవరి యందు నిలిచి ఉండాలి? కష్టం రాని ఎవరి యందు నిలబడాలి? బాధలు రాని ఎవరి యందు నిలబడాలి? ఎన్ని రాని మనం ఎవరి యందు నిలిచి ఉండాలంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యందు మనం నిలిచి ఉందుముగాక. ఆమేన్. ఎవరి యందు? దేవుని యందు. అక్కడ చెప్పాడు ఆయన, నా యందు మీరు నిలిచి ఉండండి. రాజకీయ నాయకులు కాదు ఈ మాట చెప్పింది, వాళ్ళు చెబుతారు. చివరికి వాళ్ళు ఎవరు మనతో? బంధువులు. వాళ్ళు రే నువ్వు మా పక్షాన ఉండరా, మా తరపున ఉండరా అంటారు. ఎవరు అంతా ఉంటారు. అక్కడ వాక్యం చెప్తుంది, నా యందు నిలిచి ఉండండి. యేసు ప్రభు చెప్పాడు ఈ మాట, మీరు నా పక్షాన నా యందు నిలిచి ఉండండి. ఆయన ఏమన్నాడు చూడండి, నేను మీ యందు ఉంటా. దేవునికి స్తోత్రం. మన యందు డబ్బున్నోరు లేకపోవచ్చు, మన యందు మన కొలపోడు లేకపోవచ్చు, మన యందు మన పక్షపు వారు లేకపోతే ఇంకొకళ్ళు ఎవరున్నా లేకపోయినా అసలు ఉండాల్సిన ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన మన పక్షాన ఉంటే ఏమైంది? బైబిల్ ఒక మాట చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం చదవండి. ఆయన మన పక్షాన ఉంటే, మనం ఆయన యందు నిలిచి ఉంటే ఆయన మన యందు నిలిచి ఉంటాడు. ఆయనే మన యందు నిలిచి ఉంటే, రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనం ఒక మంచి మాట అక్కడ ఉంది. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షాన ఉంటే అది మనకు విరోధి ఎవడు? దేవునికి స్తోత్రం. ఆయనే మన పక్షాన ఉంటే మనకు విరోధి ఎవడు అంటే మనకు సాతాను, ఆపోజిట్ పర్సన్ ఎవడు? అంతే కదా. అనిల్ కుమార్, ఆ దేవుడు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవడు అని రాశాడు ఆయన. ఇప్పుడు ఫస్ట్ దేవుడు మన పక్షాన నుండి మనకు శత్రువు లేకుండా ఉండాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని పక్షాన్ని నిలిచి ఉండాలి. దేవుని యందు, అక్కడ చెప్పాడు యోహాను సువార్తలో, మీరు నా యందు నిలిచి ఉండండి. ఎప్పటి వరకు? ఒకరోజు కాదు, వారం కాదు, నెల కాదు, ఒక సంవత్సరం కాదు, ఆయన రాకడ ప్రత్యక్షత వరకు ఆయన యందు మనం నిలిచి ఉండాలి. ఆయన యందు మనం ఎందుకు నిలిచి ఉండాలి అంటే, ఆయనలో ఎందుకు నిలిచి ఉండాలంటే, కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, ఏ పరిస్థితులైనా రాని మనం ఆయన యందు నిలిచి ఉన్నాం అనుకోండి, ఆయన మన యందు ఉంటాడు. ఆయన మన యందు ఉన్నాడు అనుకోండి, అప్పులుగా కనపడవు, సమస్యలుగా కనపడవు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు మన యందు ఉన్నాడు అంటే అప్పున్న ఇవే ఉందిలే అనే ఆలోచనలోకి వెళ్ళిపోతాం. సమస్యలు ఉన్నాయి, ఇవే ఉందిలే అనిపిస్తుంది. దేవుడు ఉన్నాడు కదా అని మన నోట ఎప్పుడు పలకని మాటలు మనం పలుకుతాం కొన్నిసార్లు. దేవుడు మన యందు ఉంటే మనకు విరోధి ఎవడు ఉండడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, అయ్యా నేను నీ యందు, నా కుటుంబం నీ యందు నిలిచి ఉండే భాగ్యం ఇవ్వు. కడవరకు, రాకడ వరకు నేను నీ యందు నిలిచి ఉంటే నువ్వు మా యందు నిలిచి ఉంటావు. నువ్వు మా యందు నిలిచి ఉంటే మాకు శత్రువే లేడు, మాకు విరోధి ఎవడు ఉండడు. మొదట మనం ఆయన యందు ఉండాలి, ఎందుకంటే ఆయన మన యందు నిలిచి ఉంటాడు కనుక. ఆ దేవుడు మన యందు నిలిచి ఉండాలంటే మనం ఆయన యందు నిలిచి ఉండాలి. చూడండి, యోహాను సువార్తలోనే 15వ అధ్యాయము 5వ వచనం చదువుమా. ముందుకెళ్ళిపోదాం త్వరగా. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వాక్యం చదువుమా. ద్రాక్షావల్లిని నేను, తేగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫస్ట్ ఏమో నా యందు మీరు నిలబడండి, మీ యందు నేను నిలబడతాను, మీకు విరోధిని ఎవరిని లేకుండా చేస్తానని చెప్పాడు. ఆయన యందు కడ వరకు, రాకడ వరకు నిలిచి ఉంటే. రెండవ చెప్తున్నాడు 15వ అధ్యాయం 5వ వచనం చదివాం. ద్రాక్షావల్లి ఆయన. ఎవరైనా? ద్రాక్షావల్లి. ద్రాక్షావల్లి మీ అందరికీ తెలుసుగా. ద్రాక్షావల్లి ఆయన. అందులో తీగలు ఉంటాయి, మళ్ళా ఈ తీగ మీద దాని మీద పాకుతూ ఉంటాయి తీగలు. ద్రాక్షావల్లి అట్లా పాకి, వల్లి ఆయన అయితే తీగలు మనం. అలా పాకి కొంతకాలానికి అవి ఏమవుతాయి అంటే మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఒక కాయలాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ద్రాక్షవల్లి ఆయన, అందులో తీగలు మనం అని చెప్పాడు.
ఇప్పుడు ఈ తీగలు ఎలా ఉండాలంటే అక్కడ చెప్పాడు, నిలిచి ఉంటేనే కానీ. ద్రాక్షవల్లిలో తీగ నిలిచిందనుకో కాయలు వస్తాయి, అవునా? ద్రాక్షవల్లిలో తీగ లేకపోతే ఆ తీగకి కాయలు ఏమైనా వస్తాయా? రావు, ఇంపాసిబుల్, కష్టం. అక్కడ ఏం చెప్పాడంటే, ఇప్పుడు ద్రాక్షవల్లి యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉంటే తీగలే మనమని చెప్పాడు. ఇది ఎవరిలో ఉండాలి? ద్రాక్షవల్లి అయ్యున్న యేసు క్రీస్తులో నిలిచి ఉండాలి. అప్పుడేమవుతాడు? బహుగా ఫలిస్తాడు. ఆ మాట పట్టుకోండి మీరు. ఫలించడం వేరు, బహుగా ఫలించడం వేరు. ఆ మాట క్లియర్గా చెప్పాడు. నా యందు ఎవరు నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. దేవునికి స్తోత్రం. మనం ఇప్పుడు కష్టపడుతుండొచ్చు, దుఃఖపడుతూ ఉండొచ్చు. నేను యేసు ప్రభువుని నమ్ముకొని భక్తి చేస్తుంటే ఆయన దగ్గరికి వెళితే ఆయన కలిగి ఉంటే నేనేదో బాగా ఫలిస్తాను, దీవించబడతాను, ఆశీర్వాదం నా వెంట వస్తాను నేను అనుకుంటుంటే నాకు దుఃఖమే, ప్రతికూలతే. ఏంటి ఇలా జరుగుతుందని మనం అనుకోవచ్చు. కానీ వాక్యం చెప్తుంది, మనం ఎప్పుడైతే ఆయన యందు నిలిచి ఉంటామో ఎప్పటికైనా ఏదో ఒక రోజు తప్పకుండా బహుగా ఫలిస్తాము. ఆమేన్. తప్పకుండా ఫలిస్తాం. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే, ద్రాక్షవల్లి అయ్యున్న యేసు క్రీస్తులో నిలిచి ఉండాలి. ఇప్పుడు ద్రాక్షవల్లి నాటాం ఒక చోట, తేగ వచ్చింది, తెంపేసి తీసుకెళ్ళి ఇంకో చోట నాటాము, ఫలితం మళ్ళీ అక్కడ తీసి ఇంకో చోట, అక్కడ తీసి ఇంకో చోట. నిలిచి ఉండాలి. తప్పకుండా మనం బహుగా ఫలిస్తాం, బహుగా ఫలిస్తాం. మొదట ఆయన యందు నిలిచి ఉంటే ఆయన మన యందు శత్రువు ఎవరు ఉండడు. ఆయన మన పక్షాన ఉంటే మనకు శత్రువే ఉండడు. రెండవది, ఆయన యందు మనం నిల్చుంటే మనం బహుగా ఫలిస్తాం, బహుగా ఫలిస్తాం, బహుగా. ఇంగ్లీష్లో ఉంటుంది. నేను ఇంగ్లీష్ బైబిల్ ఈ మధ్య చదవట్లా. బైబిల్ కాలేజీ తెగ చదివామండి ఇంగ్లీష్ బైబిల్. రాత్రి కుటుంబ ప్రార్థనలో పాస్టర్ గారు, నీకు ఇంగ్లీష్ బాగా వచ్చు అనుకుంటాను, నాకు ఇంగ్లీష్ రాదు, ఆఫ్టర్ ఆల్ 10th సార్ నేను చదివిందని చెప్పి వాకింగ్ చెప్పేటప్పుడు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మీరు బాగా గమనించండి, ఒక మంచి మాట ఇది. మనం బహుగా ఫలించాలనేదే మన తండ్రి కోరిక, మన తండ్రి ఆకాంక్ష. ఎలానో తెలుసా? ఒకసారి చూడండి, బైబిల్ ఎలా ఫలించాలని కోరుకుంటున్నాడు. మార్కు సువార్త 4:20 చూడండి. మార్కు సువార్త 4:20 చదువుమా. 4:20. మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30 60 100 ఫలించువారని చెప్పాను. ఇక్కడ మంచి మాటలు ఒకసారి వచ్చింది చూడండి, వెడగొట్టి మాట్లాడుకుందాం. ఒకసారి చూడండి. మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని. వాక్యాన్ని ఏం చేయాలి చెప్పండి? వాక్యాన్ని ఏం చేయాలి? వినాలి. సెకండ్, దానిని వాక్యాన్ని వినకపోతే అంగీకరించలేం. ఫస్ట్ వినాలి, వాక్యాన్ని వినాలి. విన్నవాడు తర్వాత అక్కడ చెప్పాడు దాన్ని అంగీకరించాలి. యాక్సెప్టెడ్ అని చెప్పొచ్చు, అంగీకరించాలి. వాడేం చేస్తా, వాడేమవుతాడు తెలుసా? తర్వాత 30 60 100 ఫలిస్తాడు. ఫలింపులో కూడా ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. 30 60 100. ఇప్పుడు మనకి ఏ ఫలింపు కావాలి చెప్పండి? 30 60 100. మనిషి ఆశాజీవి, 100 ఫలమే కోరుకుంటాడు. 100 ఫలం మనకు కావాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యాన్ని విని వాక్యమును అంగీకరిస్తే సరిపోద్దా అంటే కాదు, ఆయన యందు నిలిచి కూడా ఉండాలి. ఆడేమవుతారంటే అక్కడ చెప్పాడు, అటు బహుగా 30 60 100. 30 60 100 ఈ వరుసగా పెట్టి శాండి నీకేం కావాలి తీసుకో అంటే 100 అయితే తీసుకుంటాడు. అవునా కదా? ప్రతి మనిషి కూడా చూడండి 100 కావాలి. నేనేం చెప్తున్నానంటే, మనం ఆయన యందు నిలిచి ఎప్పుడు దాకా? ఆయన ప్రత్యక్షమయ్యేంత వరకు, ఆయన రాకడ వరకు ఆయన యందే. వచ్చేయన్నీ వస్తానే ఉంటాయి. కరువా రాని, ఉపద్రవమా రాని, శ్రమ ఏదైనా రాని, నిందలే వచ్చి పడని,
మిత్రులే శత్రులవని నన్ను వీడని ఆత్మదేవుడా నాకు చాలు నీ చెలిమి. నిందలు వచ్చినా, బంధువులు మిత్రులు కూడా శత్రువులు అయిపోయినా ఆయన కృప నాకుంటే చాలు అని పాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. నేనేం చెప్తున్నానంటే ప్రియులరా, ఇది ఒక మంచి సందేశం. దేవుడు నాతో మాట్లాడు సింపుల్గా. ఆయన అలా కీ పాయింట్ నాకు అలా చూపించాడు. దీనంతా సిద్ధపరచుకున్నాను. మనం ఆయన యందు నిలిచి ఉండాలి ఓపికతో. రాకడ వరకు ఎప్పుడు వస్తావో. యేసన్న గారు చావు బ్రతుకుల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆయన ఏం పడ్డాడు తెలుసా? యేసయ్యా నా ప్రియ ఎప్పుడో నీ రాకడ సమయం. ఎంత ఆ పాట వినండి, యూట్యూబ్లో ఒకసారి పెట్టుకొని. యేసయ్యా నా ప్రియ ఎప్పుడో నీ రాకడ సమయం. నీ రాకడ కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఐఎమ్ ప్రిపేర్డ్. నేను సిద్ధపడిపోయానయ్యా. నువ్వు వస్తే నీ దగ్గరికి నేను వద్దామని ఉన్నాను. ఎప్పుడో నీ రాకడ సమయం ఎదురు చూస్తున్నానయ్యా. ఆయన ప్రాణం ఎంత తహతహలాడిందో తెలుసు ఆయన రాకడ కోసం. కనుక ఆయన వస్తాడు. వచ్చేంత వరకు మనం ఆయన యందు నిలిచి ఉంటే ఆయన మన యందు నిలిచి ఉంటాడు. మనకు శత్రువు లేకుండా చేస్తాడు. మనం ఆయన యందు నిలిచి ఉంటే ఆయన మన యందు నిలిచి బహుగా ఫలించేటట్టు చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. చూడండి, అదే యోహాను సువార్త. మరొక మాట చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చదువు నాన్న. నా యందు మీరును మీ యందు నా మాటలు. ఇప్పుడు చెప్పండి, దేవుని మాటలు ఎవరి యందు నిలిచి ఉండాలి? అక్కడ చెప్పాడు, మీ యందు నా మాటలు. నా యందేమో మీరు ఉండాలి, మీ యందేమో నా మాటలు నిలిచి ఉండాలి. నిలిచి ఉండి మీకేది ఇష్టమో అది అడగండి. షాండీ మంచి ఆఫర్ ఇది, మామూలు ఆఫర్ కాదు. నీకేది ఇష్టమో అడుగు. నన్ను కాదు, దేవుని. నన్ను అడిగితే నేను దేవునికి స్తోత్రం. దేవుని అడుగు, ఆయనకి అన్నీ ఇస్తాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ మాట ఫస్ట్ మీరు నా పక్షాన ఉండండి అన్నాడు. తర్వాత ఏమన్నా తెలుసా? నా మాటలు మీ పక్షాన ఉండాలన్న, మీ అందు ఉండాలన్నాడు. చాలా అర్థవంతమైన మాటలు అవి. ఫస్ట్ మీరందరూ నా పక్షాన ఉండండి అని చెప్పాడు. నేను చెప్పే మాటలు మీ అందు ఉండాలి. నేనేం చెప్తున్నానో పరిశుద్ధంగా బ్రతకండి, ఇలా ఉండండి, ఇలా ఉండండి, ఇలా ఉండండి. నా మాటలు మీ యందు నిలిచి ఉంటే. చెవిటోడి చెవులో శంఖం వస్తే ఎట్లుంటుంది? వాడికి ఏమైనా వినపడుద్దా? వాక్యం కూడా మనకు వినపడుతున్నప్పుడు వాక్యాన్ని కూడా మనం వినాలి, విన్నదాన్ని అంగీకరించాలి. అక్కడ అదే చెప్పాడు, దేవుని మాటలు మనం విని, అక్కడ నా మాటలు మీ యందు నిలిచి ఉండాలి. ఆయన చెప్పే మాటలు మన యందు నిలిచి లేకపోతే చెవిటోడు శంఖ వదినట్టే కదా. ఏం చెప్పాడంటే కొంతమంది ఏం చదువు భలే చెప్పాడు అన్నాడు. ఏం చెప్పాడు అడుగుతుంటే భలే చెప్పాడు. ఎట్ట చెప్పాడంటే భలే చెప్పాడు అని చెప్పాలి కదా. ఎట్ట చెప్పాడంటే భలే చెప్పాడు. ఏం చెప్పాడంటే భలే చెప్పాడు అంటారు. అంటే ఏం చెప్పాడు వాళ్ళకి అర్థం కాదు కాబట్టి భలే చెప్పాడు అంటారు. దేవునికి స్తోత్రం. వాక్యం బాగా చెప్పడం కాదు, వాక్యం బాగా వినడం కాదు, వాక్యానుసారంగా బ్రతకడం గొప్ప. దేవునికి స్తోత్రం. పరిశుద్ధంగా ఉండవయ్యా అని అందరూ చెబుతారు, కానీ ఉండటం కష్టం. ప్రార్థన చేసుకోయ్యా అందరూ చెబుతారు, చేసుకోవడానికి చెయ్యాలి, ఆచరించాలి. అక్కడ వాక్యం చెప్తుంది, మీకేది ఇష్టమో ఆస్క్ టు మీ, నన్ను అడగండి. మీకేది ఇష్టమో అది అడగండి. మనందరికి ఒక ఇష్టం ఉంటుంది, మనందరికి ఒక ఇష్టం ఉంటుంది. అది మనం ఏం చేయాలంటే దేవుణ్ణి అడగాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రైజ్ ద లార్డ్. ఎట్టుండి అడగాలో చెప్పాడు అక్కడ. ఒకసారి ఆ మాటలు చూద్దామా? 7వ వచనం. నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడలా అట్టుండి మీకేది ఇష్టమో అప్పుడు అడగండి. మీరు ఎట్టుండి అడగాలి. ఎట్టుండి అడగాలి? ఆయన యందు నిలిచి ఉండి, ఆయన మాటలు మన యందు నిలిచి ఉండి అప్పుడు అడిగితే ఇస్తా. అది మీకు అనుగ్రహింపబడును. ఆ మాట క్లియర్గా చూడండి ఒకసారి, ఫుల్ఫిల్ చేద్దాం దాన్ని. 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో
అడగండి, అది మీకు అనుగ్రహింపబడును. చాలు. ఫైనల్గా చెప్పేస్తున్నా, ఇంకా వరుసకు వద్దాం ఒకసారి. ఆయన యందు నిలిచి ఉంటే మన యందు, ఆయన యందు మన పక్షాన ఉంటే ఇక మనకు శత్రువు ఎవరు? రెండవది, ఆయన యందు మనం నిలిచి ఉంటే బహుగా, ఎలా? 30 దంతులు 100. ఇప్పుడు మనం 30 స్టేజ్లో ఉండొచ్చు, 60 స్టేజ్లో ఉండొచ్చు, 100 స్టేజీ ఖచ్చితంగా తీసుకెళ్తాడు. బహుగా ఫలింపులోకి తీసుకెళ్తాడు, టైం పట్టుద్ది. సో ఫైనల్గా ఆయన యందు మన యందు ఆయన మాటలు నిలిచి ఉండి మనం ఆయనలో నిలిచి ఉన్నాం అనుకో, మనకి ఏది ఇష్టమో అది అడగాల. కొంతమందికి బంగారం ఇష్టం కదా, కొంతమందికి బట్టలు ఇష్టం. ఎన్ని బట్టలు ఉన్నా కొంటానే ఉంటారు. కొంతమందికి ఫుడ్ ఇష్టం కదా శాండి, తినాలి ముందు. స్కూల్కి వెళ్ళటం అంటే ఇష్టం, కష్టం. ప్రాస భలే ఉంది చూడండి. ఇష్టం గురించి మనం మాట్లాడితే చాలా ఉన్నాయి. మీకు ఏది ఇష్టం అది అడగండి నన్ను. బైబిల్లో దేవుడు ఏమన్నాడు తెలుసు? ఒక ఆయనకి ప్రతి నీకేది ఇష్టం నన్ను అడుగు అన్నాడు. నన్ను అడుగు నేను నీకు ఇస్తాను అన్నాడు ఒక ఆయన్ని బైబిల్లో. 2వ దినవృత్తాంతాల గ్రంథం తీయండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 1వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం చదువు నాన్న. చదువు. ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు ఏమి చేయగోరుదునో దాన్ని అడుగుమని సెలవీయగా, సొలొమోను దేవునితో ఇలాగు మనవి చేసెను, నీవు నా తండ్రివైన దావీదు ఎడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు గనుక, దేవా యెహోవా, నీవు నా తండ్రివైన దావీదుకు చేసిన వాగ్దానము స్థిరపరచుము. నేల ధూళి ఎంత విస్తారమైన జనుముల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గలవాడెవడు? నేను ఈ జల్లు మధ్య ఉండి కార్యములు చక్కబెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని దయచేయము. సొలొమోనుకి ఒకసారి చప్పట్లు పడదాం గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి 11 చూద్దాం. చూడండి 11 వచ్చిన చూడండి. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగు సెలవిచ్చును, నీవు ఈ ప్రకారము యోచించుకొని, అదిగో ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడుగక, నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమై ఒక మాట అడుగుతున్నాడు, బాయ్ నీకేం కావాలో అడుగు. ఏమడిగాడో తెలుసైనా? మనుషులైతే 11వ వచనంలో చెప్పాడు, దేవుడే చెబుతున్నాడు ఏం అడుగుతారు. చూడండి అక్కడ ఏం చెప్పాడు. దేవుడు చెబుతున్నాడు, సొలొమోను నేను ఎవరైనా ఇదే మాట అడిగితే వాళ్ళు ఏం అడుగుతారు తెలుసా? ఫస్ట్ చెప్పాడు చూడండి, ఐశ్వర్యమునైనను, నాకు బాగా ఐశ్వర్యం కావాలయ్యా. తర్వాత సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణము, నాకు శత్రువులు ఉన్నారయ్యా వాడు ప్రాణం తీయ. అసలు చూడండి, నేను ఎక్కువ కాలం బతకాలయ్యా, దీర్ఘాయువునైనను. ఇవన్నీ అడగకుండా నేను వాళ్ళ మీద నిన్ను రాజుగా పెట్టినందుకు, వాళ్ళకి గొడవలు వస్తే సమస్యలు వస్తే వాళ్ళని డీల్ చేసి వాళ్ళకి న్యాయం చేయటం కోసం ఏం అడిగాడంట? జ్ఞానమును తెలివిని అడిగి. 7వ వచనంలో మనకు కనపడిద్ది ఏం అడిగాడు ఆయన. 8వ వచనం, సొలొమోను దేవునితో ఇలాగ మనవి చేసెను,
9వ వచనంలోనూ 10వ వచనం చూడండి. 10వ వచనంలో అడుగుతాడు, నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చగల శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్య ఉండి కార్యములు చక్కబెట్టుకు తగిన జ్ఞానమును. నువ్వు జ్ఞానాన్ని తెలివిని అడిగావు కదా అబ్బాయి. సొలొమోనుకి తెలుసు ఏమని, ఐశ్వర్యం ఉండదు, సొమ్ము ఉండదు, ఘనతలు పేరు ప్రఖ్యాతులు ఉండవు, ఇంకా శత్రువులు ప్రాణం తీస్తే నాకేమొచ్చింది, నేను ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటే నాకేమొచ్చింది. సో అందుకని దేవుని ప్రజలకు గొడవ వస్తే, సమస్యలు వస్తే, అన్యాయం జరిగితే న్యాయం తీర్చడానికి తెలివి, బుద్ధి, జ్ఞానాన్ని అడిగాడండి. దేవునికి స్తోత్రం. సొలొమోను ఎంత మంచి మనసు చూడండి. ఒకవేళ దేవుడు మనకు ప్రత్యక్షమై, సన్నీ, శాండీ, పాస్టమ్మా నీకు ఏం కావాలి అని అడిగితే మనం ఏం చెబుతాం? అవి అడగల సొలొమోనేడా? అడిగితే నువ్వు ఏడ దొరుకుతాయి ఒక దేవుడికి? సైకిల్ వేసుకొని తిరుగుతూ ఉండవు. సో దేవుడు అడిగింది, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సొలొమోను దేవుడు అడగమన్నాడు, సొలొమోను అడుగుతున్నాడు. దేవుడు అడగమన్నాడు, సొలొమోను అడుగుతున్నాడు. సొలొమోను అడిగింది దేవుని మనసుకి, దేవుని ఆలోచనలు కరెక్ట్గా సెట్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. కింద ఇంకొక మంచి మాట అంటే చదువు చూడండి, బాగుంటుంది. 11వ వచనం కంటిన్యూషన్ చేద్దాం నాన్న. 11 అయిపోయిందా? 12 చదువు అట్టయితే. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును, నీకన్నా ముందుగాను రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను నీకు ఇచ్చేదనని చెప్పాను. ఇప్పుడు కొట్టాలి చప్పట్లు. దేవునికి స్తోత్రం. దేవుడు అడగమన్నప్పుడు దేవుణ్ణి ఏది అడగాలో అది అడిగితే అది ఇస్తాడు. మనసులో లేనివి కూడా దేవుడు చూడనట్టు పట్టుకున్నాడు. అసలు ఒకవేళ సొలొమోను ముందే జ్ఞానం తెలివి నాకు ఈ ప్రభుని అడగకుండా సొమ్ము కావాలయ్యా, ఐశ్వర్యం కావాలయ్యా, ఆరోగ్యం ఆయుష్ కావాలయ్యా, శత్రువులు చావాలయ్యా, ఇవన్నీ కోరుకొని చివరిలో నాకు తెలివి జ్ఞానం ఇవి అంటే దేవుడు ఇచ్చేవాడు కాదేమో. సో ముందే దేవుణ్ణి ఏమడిగాడు తెలుసా? నాకు తెలివి కావాలయ్యా, జ్ఞానం కావాలయ్యా, నీ ప్రజలను పరిపాలించాలి ప్రభువా అని దేవునికి న్యాయమైన, యుక్తమైన, దేవునికి ఇష్టమైన దాన్ని దేవుడిని అడిగాడు సొలొమోను. దేవునికి ఇష్టమైన దాన్ని అడిగాడు కనుక అది న్యాయమైంది కనుక, యుక్తమైంది కనుక దేవుడు దాన్ని పట్టుకొని వాటితో పాటు ఇవి కూడా ఇస్తున్నా, తీసుకోపో. దేవునికి స్తోత్రం. ఇటెందుకు వచ్చామంటే మనం దేవుని యందు నిలిచి ఉండి మనకి ఏది ఇష్టమో అది అడిగితే ఆయన మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అడగాలే కానీ ఆయన ఎందుకు ఈడు? న్యాయమైంది అడగాలి, సొలొమోను లాగా అడగాలి. దేవునికి మనం అడిగింది నచ్చాలి. సన్నీ మనం ఏం అడగాలి? జ్ఞానం ఇవ్వయ్యా, నాకు తెలివి ఇవ్వయ్యా, మంచి మనకి కావాలి. ఆ తర్వాత వాటితో పాటు, అందుకే చెప్పాడు మొదట నా నీతిని, రాజ్యమును, ఆ తర్వాత అవన్నీ మీకు అనుగ్రహింపబడినని చెప్పాడు. నన్ను వెతకండి, నా నీతిని వెతకండి, రాజ్యమును వెతకండి అని చెప్పాడు ఆయన. నేను ముగింపులోకి వచ్చాను. మనం ఎవరి యందు ఉన్నాం? దేవుని యందు. ఎప్పటి వరకు అంటే రాకడ వరకు, కడ వరకు. మనం ఆయన యందు ఉంటే ఆయన మన యందు ఉంటాడు, మనకు శత్రువు లేకుండా చేస్తాడు. మనం ఆయన యందు నిలిచి ఉంటే మనం బహుగా 30 దంతులు, 60 దంతులు, 100 అంతలుగా ఫలిస్తాం. ఫైనలీ ఆయన యందు మనం నిలిచి ఉంటే మనకి ఏది ఇష్టమో. మీకు ఒక మాట చెప్పనా, సొలొమోనుకి ఇష్టమైంది ఏంటంటే దేవుని ప్రజలను జ్ఞానంతో, తెలివితో నడిపించాలి. నాకు తిండి ఇష్టమయ్యా, బట్టలు ఇష్టమయ్యా, అయ్యి ఇష్టమయ్యా, అయ్యి ఇష్టమని అనగల. నాకు బాగా ఏమి ఇష్టం తెలుసా? ఎప్పుడెప్పుడు ప్రార్థన వచ్చిద్దా, ఎప్పుడెప్పుడు ఆడుకోవటం ఉంటుందో, ఎక్కడెక్కడ పాటలు పాడాలి, ఎక్కడెక్కడ వాక్యం చెప్పాలో, బాగా ప్రభువుని ఆరాధించడం అంటే ఇష్టం. దేవునికి స్తోత్రం. బాగా పాడాలి, బాగా పాడాలి, ప్రభుని ఆరాధించాలి.
మీరు భక్తులందరూ చూడండి, మీకు ఏమి ఇష్టం అయ్యావంటే వాళ్ళు చెప్పేది, నేను నా బ్రతుకును బట్టి నా దేవుని సంతోషపెట్టడం నాకు ఇష్టం అంటారు. వాళ్ళు ప్రభువుని ఆరాధించడమే వాళ్ళకి ఇష్టం. నిజమైన సేవకులు మీరు ఈజీ గుర్తుపట్టవచ్చు. ఎట్లా అంటే వీళ్ళు ప్రభువుని సంతోషపెడతారయ్యా, వీళ్ళు దేవుని సంతోషపెడతారయ్యా, వీళ్ళకి ఇదే ఇష్టం. తిందామని ఉండదు, కట్టుకుందామని ఉండదు, మంచు గాలి ఎండ వాన ఇవన్నీ చూడరు, ప్రయాసపడతారు, పరిగెడతారు. దేవుని కొరకు దేవుని సంతోషపెట్టడం కోసం వీళ్ళు ఇలా ఉంటారయ్యా. నిజమైన సేవకులను గుర్తుపట్టడానికి సూచన ఇది. సొలొమోను అదే, తన సుఖం తన భోగం కోరుకోవాలా. నీ ప్రజల్ని ఏలడానికి నన్ను రాజుగా పెట్టావు, నా తండ్రి అయిన దావీదు తర్వాత నేను రాజుగా ఉన్నాను, వీళ్ళకి న్యాయం జరగాలి, వీళ్ళకి మంచి జరగాలి, వీళ్ళు బాగుండాలంటే తెలివి జ్ఞానం వివేకం నాకు దయచేయి. తనకు ముందు వెళ్ళిపోయిన రాజులు కానీ తర్వాత వచ్చే రాజులు కానీ ఎవరికి లేని జ్ఞానం తెలివి దేవుడు సొలొమోనుకి ఇస్తూ, వాటితో పాటు ఐశ్వర్యమును ఘనతను ఇవి నన్ను ఇమ్మని అడక్కపోయినను వాటితో పాటు నీకు ఇస్తున్నా తీసుకొని చెప్పాడు. దేవునికి ఇష్టం వచ్చినట్టుగా సొలొమోను బ్రతికి దేవునికి ఇష్టమైంది అది. వాస్తవంగా ఆ వచ్చిన ఏముందంటే మీకేది ఇష్టమో అడగండి అన్నాడు. కానీ దేవునికి ఇష్టమైంది సొలొమోనుకి ఇష్టమైంది ఒకటే. నేనేమంటానంటే మన ఇష్టం చచ్చిపోవాలి. స్తోత్రం కలుగును గాక. దేవునికి ఇష్టం మన జీవితంలో జరగాలి. పలుమార్లు మనం సంఘంలో చర్చిలో కూర్చున్నప్పుడు మాట్లాడుకున్నాం, తన ఇష్టము చొప్పున బ్రతికాడు. ఎవరు? ధనవంతుడు భేదవాడని లాజరు గురించి మాట్లాడుకున్నప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతికావు, నీ ఇష్టం వచ్చినట్టు సుఖపడ్డావు, నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతికావు. దేవునికి ఇష్టం వచ్చినట్టు బ్రతకాలి. పిల్లలైతే తల్లిదండ్రులకి ఇష్టం వచ్చినట్టు బ్రతకాలి. భార్య భర్తకి నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు బ్రతకాలి. మన జీవితంలో టోటల్గా ఫ్యామిలీ దేవునికి ఇష్టం వచ్చినట్టుగా బ్రతకాలి. ఆయన ఇష్టం మన ఇష్టం ఒకటై బ్రతకాలి. మన ఇష్టం ఒకటి, దేవుని ఇష్టం ఒకటి ఉండకూడదు. సొలొమోను ఇష్టం ఒకటే, దేవుని ఇష్టం మీకు ఇష్టమైంది నన్ను అడగండి అంటే దేవుని మనసులో ఉన్నది సొలొమోను మనసులో ఉన్నది రెండు ఒకటే. ఈరోజు నేను ముగిస్తున్నాను. మనం ఎవరి యందు నిలిచి ఉన్నాం? దేవుని యందు నిలిచి లేకపోతే మన ఇంటి చుట్టూ మనకు శత్రువులే. దేవుని యందు నిలిచి లేకపోతే ఫలింపు కాదు కదా, మనం దేని చూడలేం. దేవుని యందు నిలిచి లేకపోతే మనకిష్టమైన దాన్ని దేవుని ఎలా అడుగుతాం, దేవుడు మనకి ఎలా ఇస్తాడు? ఆయన రాకడ వరకు వస్తాడు, కన్ఫామ్గా వస్తాడు. ఆ మూలవాక్యం ఒక్కసారి చూడండి, ప్రార్థన చేస్తా, ముగించేసుకుందాం. రోమాపత్రిక మూలవాక్యం, యోహాను రాసిన మొదటి పత్రిక 2:28. యోహాను రాసిన మొదటి పత్రిక 2:28. త్వరగా ముగించేసుకుందాం. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు, ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట, ఆ మాట పట్టుకోండి, సిగ్గుపడక ధైర్యము కలిగి యుండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన రాకడ వరకు, ఆయన ప్రత్యక్షమయ్యేంత వరకు సిగ్గుపడకుండా ధైర్యంగా ఎవరి యందు నిలిచి ఉండాలి? ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయన ఎందుకు నిలిచి ఉండవలసిన అవసరం ఏంటి అంటే, ఆయన యందు నిలిచి ఉంటే ఏం జరుగుద్దో మనం ఇప్పుడు చూసాం. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి, సమయం కాదు ఇది. ప్రభు చిత్తం అయితే మరొకసారి మాట్లాడదాం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వీకిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. దేవా నీకు వందనాలయ్యా. అందరం ప్రార్థన చేద్దామా? ఒక్క మాట నోరు తెరిచి భారం కలిగి ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. ఎవరి యందు మనం నిలిచి ఉన్నాము ప్రార్థన చేసుకుందామా? ఎవరి యందు మనం నిలిచి ఉండాలి? ప్రభు రాకడ వరకు, ఆయన ప్రత్యక్షమయ్యేంత వరకు ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయన యందే మనం నిలిచి ఉండాలి. ప్రభువా నీకు వందనాలయ్యా, ప్రభువా నీకు స్తోత్రాలయ్యా, తండ్రి నీకు కృతజ్ఞతలు నాయన. అందరం ప్రార్థన చేసుకుందామా? అందరం ప్రార్థన చేసుకుందామా? ప్రభు మనతో మాట్లాడిన మాటలను బట్టి ఒక నిర్ణయం చేసుకుందాం, ఒక తీర్మానం చేద్దాం, మాట్లాడదాం. అందరం ప్రభుతో మాట్లాడదాం, ప్రార్థన చేసుకుందాం. అయ్యా నేను నీ యందు నిలిచి ఉండే భాగ్యము నాకు దయచేయి.
అయ్యా నేను నీ యందు నిలిచి ఉంటే నీవు నా యందు నిలిచి ఉంటావు. నీవు నా యందు నిలిచి ఉంటే నాకు శత్రువు ఎవడు ఉండడయ్యా. ఆయన మన పక్షమును ఉండగా మనకు విరోధి ఎవడు? ఆయన మన పక్షాన నిలిచి ఉండే దేవుడు. ఆయన మన పక్షమును నిలిచే దేవుడు. తండ్రి నీకు వందనాలయ్యా. అందరం ప్రార్థన చేసుకుందామా? అందరం ప్రార్థన చేసుకుందాం. ఆయన యందు నిలిచి ఉండడానికి సిద్ధపడదాం. ఆయన యందు నిలిచి ఉంటే బహుగా ఫలిస్తాము. ఆయన యందు మనం నిలిచి ఉంటే ఆయనకి ఇష్టమైంది ఏదో మనం అడిగితే ఆయన మనకు దాన్ని అనుగ్రహిస్తాడు. మన ఇష్టం కాదు, దేవుని ఇష్టం ఏంటి మన పట్ల. నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అనకూడదు. తమ్ముడు చెల్లి, మన జీవితంలో మన కుటుంబంలో దేవుని ఇష్టం జరగాలి. దేవుడు నీ పట్ల ఒక ఇష్టం కలిగి ఉన్నాడు. దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. నీ బ్రతుకులో దేవుని ఇష్టం ఏంటి? ఆయన నిన్ను ఎలా చూడాలనుకుంటున్నాడు? నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు? ఎలా ఉంటున్నావు? ప్రార్థన చేసుకున్నా. ఆయన యందు నిలిచి ఆయన మన యందు నిలిచి ఉండేటట్టు బ్రతుకుదాం. మనం ఆయన యందు నిలిచి బహుగా ఫలించడానికి సిద్ధపడదాం. మనం ఆయన యందు నిలిచి మనం ఆయనకి ఏది ఇష్టమో అది అడిగితే ఆయన అనుగ్రహించే దేవుడై ఉన్నాడు గనక ఆయన మనం అడుగుదాం. నా కుటుంబంలో సంతోషం లేదయ్యా, నా కుటుంబంలో సమాధానం లేదయ్యా, నా కుటుంబంలో ఆనందం లేదయ్యా, నా కుటుంబంలో నా బిడ్డల భవిష్యత్తు దీవెనగా మారాలి, ఆశీర్వాదకరంగా మారాలి, మేము ఫలించాలి, ఆశీర్వాద పదవులు నడిపించబడాలి. అందరం ప్రార్థన చేసుకుందాం. సొలొమోను వలె ప్రభువుని అడుగుదాం. సొలొమోను వలె ప్రభువుని అడుగుదాం. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. సిద్ధపడదాం. హల్లెలూయా. నా పక్షమున నిలబడువాడా, నా పక్షమున నిలబడువాడా, కాదెన్నడు నేననాదను అయ్యా, కాదెన్నడు నేననాదను. కన్నీరు తుడచువడా, నా కన్నీరు తుడచువాడా, కాదెన్నడు నేననాదను. యేసయ్యా 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 యేసయ్యా. వ్యాధి బాధలెన్ని వచ్చినా, రోగముతో కుమిలిపోయినా, అమ్మా నాన్న దూరమైనా, ఆప్తులంతా కోల్పోయినా, నా పక్షమున నిలబడువాడా, నా పక్షమున నిలబడువాడా, కాదెన్నడు నేననాదను అయ్యా, కాదెన్నడు నేననాదను. యేసయ్యా 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 యేసయ్యా. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి నీకు వందనాలు. ఈ దినం మాతో మాట్లాడారు. నువ్వు ప్రత్యక్షమయ్యేంత వరకు, నీ రాకడ వరకు నా చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షత వరకు సిగ్గుపడక ధైర్యం కలిగి ఆయన యందు నిలిచి ఉండండి అని చెప్పా. తండ్రి నీకు వందనాలు. మేమందరం కూడా నీ యందే నిలిచి ఉండుము గాక. కృప చూపండి, కనికరించండి. నీ యందు నిలిచి ఉన్న వారి జీవితాల్లో, బ్రతుకుల్లో ఏం జరిగిద్దో మీరు మాట్లాడారు.
శత్రువు లేకుండా చేసి ఫలింపులోకి నడిపించి మాకేది ఇష్టమో ఎరిగి దానినిచ్చి దానితో పాటు సర్వసంపదలు సకలమును దయచేయగలిగిన దేవుడు. అందుకొరకై నీకు వందనాలు. కృప చూపండి, కనికరించండి. వాక్యాన్ని మా హృదయాలు నీరు కట్టి ఫలింపజేసి మేలుతో నింపి నడిపించమని, వాక్యానికి నన్ను మమ్మల్ని అప్పగించుకుంటూ వెత్తబడిన ప్రతి మాట ఏది వ్యర్థమైపోకుండా ఉండునట్లు ఒక్కొక్క హృదయాల్లో నాటబడి స్థిరపడి వినువారు మాత్రమై ఉండక మోసపుచ్చుకోకుండా వాక్యానుసారంగా బ్రతికే కృపనివ్వమని, కుటుంబానికి క్షేమమును కలుగజేయమని, ప్రతి ఒక్కరిని బలపరచమని, ముందున్న సమయాన్ని దీవెనగా మార్చమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థనలో ఉందాం. అలా అని కనులు మూసి ప్రభు స్థితిలో ప్రభు రక్తం మన మధ్యలో ఉంది.